తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ ప్రెసిడెంట్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. పోనీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించో లేదా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఏదన్నా ఒక ప్రమాదం జరిగితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేపించినట్లు, జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చేసినట్లు, జగన్మోహన్ రెడ్డి గారు స్పృహలో ఉండే వాటన్నిటిని అంగీకరించినట్లుగా ఓ దుష్ట రాజకీయాలను, శవ రాజకీయాలను చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో చేయటాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు దృష్టికి తీసుకొస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటన అనటంతోనే చంద్రబాబుకి అర్థమైపోయింది అది ఓ మ్యాసివ్ మాస్ వస్తారు. జగన్ అంటే పల్నాడు ప్రాంతంలో విపరీతమైన పిచ్చి ప్రేమ కలిగినటువంటి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, రైతులు, మహిళలు ఉన్న ప్రాంతం. ఓ కుటుంబ పరామర్శకు వెళుతున్న సందర్భంలో మేము పలానా తేదీకి పలానా సమయంలో పలానా చోట బయలుదేరి పలానా చోటుకి వెళుతున్నాము అని ఓ మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి కేంద్ర కార్యాలయం నుండి తగు విధమైన రక్షణ వ్యవహారాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయమని పొదిలి వెళ్ళినప్పుడు ఇలాగనే జరిగింది, అంతకుముందు శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఇలాగే జరిగింది, అనంతపురం జిల్లాకి వెళ్ళినప్పుడు ఇలాగే జరుగుతుంది, ఆయనకి ప్రమాదం పొంచి ఉంది అని మేము పదే పదే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తున్నప్పుడు ఏ ఒక్కరోజు స్పందించని ఈ ప్రభుత్వం పల్నాడు పర్యటనకు వెళ్ళేటప్పుడు కూడా ఉదాసీన వైఖరినే అవలంబించింది. ఇంకా పైగా ట్రాఫిక్ క్లియర్ చేయకుండా కావాలని, ఒత్తిడి జరగాలని, ప్రజలు ఇబ్బంది పడాలని, జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటన సజావుగా సాగకూడదని ఎక్కడ కూడా ట్రాఫిక్ని క్లియర్ చేయకుండా ఆయన ఇబ్బంది పాలు చేశారు. ఇది కేవలం అసూయతో, కక్షతో, జగన్ అంటే ద్వేషంతో జరిగిన ఓ కుట్రపూరితమైన వ్యవహారం. ఎందుకండి నువ్వు పరామర్శించవు, నువ్వు పట్టించుకోవు, ఈ రాష్ట్రం ఏమైపోయినా నీకు సంబంధం లేదు, అమరావతిలో భూముల వ్యాపారం జరిగితే చాలు, నీ అనునాయులకు భూములు కట్టబెడితే చాలు, నువ్వు అలజడి సృష్టించటం, మీడియాలో అనవసరమైనటువంటి వ్యవహారాలను గగ్గోలు పెట్టించటం, ఆంతరంగికంగా నువ్వు చేసుకునే వ్యాపారాలన్నిటినీ నీ గుత్తేదారులకు పనులను కేటాయించటం, దాని మీద నువ్వు బిజీగా ఉండటం. ఎందుకు నువ్వు ఆత్మపరిశీలన చేసుకో? ఒక్క సంవత్సర కాలంలోనే మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడికి తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు కదా, రైతులు వస్తున్నారు కదా, రైతు కూలీలు వస్తున్నారు కదా, మహిళలు ఎండైనా వానైనా ఏమాత్రం లెక్క చేయకుండా వస్తున్నారు కదా, ఇది నీ కంటికి కనపడట్లేదా? ఎందుకంత ధీరోత్తముడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసులో నిలిచిపోయాడో నువ్వు ఆలోచించవా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు ఆలోచించపోగా నీ క్షుద్ర రాజకీయాలని రాష్ట్రం మీదకి నెట్టి అబండాలు వేయటం, వ్యక్తిత్వ హననం చేయటం, ఆయనకి గుడ్డ కాల్చి ఆయన మీద వేసి ఆ మరకను మేము కడుక్కునే విధంగా మమ్మల్ని మీరు ఆ విధమైన కార్యక్రమంలోకి నెట్టడం. ఇప్పుడు గుంటూరులో జరిగిన చీలి సింగయ్య గారి మరణం కూడా ఓ దురదృష్టకరమైన సంఘటనగా, ఓ పేదవాడైన దళితుడు మరణిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఓ అభిమానిగా ఆ ర్యాలీకి వస్తే, ఆ ర్యాలీలో ఆయన మరణిస్తే దుఃఖసాగరంలో నా కుటుంబానికి నువ్వు ఓదార్చావా? నీకు బాధ్యత లేదా?